Hello everyone, welcome to iRaise Academy. So banking sector lo already IBPS RRB ki sambandhinchi manaku notification release ayindandi PO and clerk sambandhinchi. Ippudu IBPS clerk మొన్న రిలీజ్ అయింది రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో. బట్ ఇప్పుడు నార్మల్ టౌన్స్ అండ్ సిటీస్లో ఉండే బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ అండి. ఓవరాల్గా మనకు 6000+ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎన్ని బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే మన తెలంగాణ అండ్ ఏపీ పక్కన కర్ణాటక కూడా తీసుకుంటే అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి స్టేట్ వైజ్ కూడా, దాంతోపాటుగా అప్లికేషన్ డేట్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ మొత్తం ప్రాసెస్ ఎప్పుడు ఫిల్అప్ అవుతాం, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. సో వీటన్నిటికి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. ఓకే, సో ముందుగా మనకు ఈ ఐబీపీఎస్ క్లర్క్ అనేది మనకు పార్టిసిపేషన్ బ్యాంక్స్ అసలు ఎన్ని ఉన్నాయి? 11 బ్యాంక్స్ ఉన్నాయండి ఓవరాల్ మొత్తం. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, Bank of India, Central Bank of India, Punjab National Bank, Union Bank of India, Punjab and Sind Bank, Indian Bank and Bank of Maharashtra. So these are the banks which are participating in this notification. So next మనకు ఓవరాల్గా మనకు 6000+ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను. ఇందులో తెలంగాణకు సంబంధించి మనకు కేటగిరీ వైజ్గా కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మొత్తం లిస్ట్ ఇచ్చారండి. ఇక్కడ ఏ బ్యాంక్స్ కేటగిరీ వైజ్గా కంప్లీట్ ఇచ్చిన పోస్ట్ ఓవరాల్గా వచ్చేసి మనకు 104 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని పోస్టులు చూడండి మీరు. ఎస్సీ కేటగిరీలో బ్యాంక్ ఆఫ్ బరోడా నాట్ రిపోర్టెడ్, అంటే ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్, ఇంకా రిపోర్ట్ చేయలేదు, తర్వాతకి రిపోర్ట్ చేస్తారని అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ వేకెన్సీస్కి ఇక్కడ ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ చేయని బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉండొచ్చు. అలా అని చెప్పి మ్యాండేటరీగా పెరుగుతాయని కాదు, పెరగపోవచ్చు కూడా. బట్ ఇంకా బ్యాంక్స్ రిపోర్ట్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ రిజర్వేషన్ క్యాండిడేట్స్లో ఇప్పుడు 0 పోస్టులు ఇచ్చారు. మేబీ ఇక్కడ కూడా 0 ఉండొచ్చు, లేదంటే కొన్ని పోస్టులు యాడ్ అవ్వచ్చు. అది మనం మ్యాండేటరీగా చెప్పలేం. బట్ వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉండొచ్చు, లేకపోతే 0 వేకెన్సీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక హోప్ అన్నమాట, పెరిగే అవకాశం ఉందని అంతే. ఓకే, ఇది నాట్ రిపోర్టెడ్. తెలంగాణకు సంబంధించి ఓవరాల్ మనకు అన్ని బ్యాంక్స్ కలిపి 18 పోస్టులు, ఎస్సీ ఎస్టీ 11 పోస్టులు, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 8, జనరల్ కేటగిరీ 51, ఓవరాల్గా 104 పోస్టులు ఉన్నాయండి. అదే నెక్స్ట్ ఏపీకి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. సేమ్ అంతే, ఇక్కడ కూడా నాట్ రిపోర్టింగ్ ఉన్నాయి కొన్ని, అవి యాడ్ అవుతే మంచిది, ఉన్న పోస్టులకు ఎడిషన్ అవుతాయి. ఎస్సీ వచ్చేసి మనకు ఓవరాల్గా 19, ఎస్టీ 11 ఉన్నాయి, ఓబీసీ 24 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 8 ఉన్నాయి, జనరల్ 43. ఓవరాల్గా ఏపీ కూడా 105 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేట్ వైజ్ వేకెన్సీస్తో కంపేర్ చేస్తే ఇవి కొన్ని తక్కువ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే చాలామంది స్టూడెంట్స్ కూడా పక్క స్టేట్లలో ఏమైనా పోస్టులు ఎక్కువ ఉంటే అక్కడ అప్లై చేసుకుంటారు జనరల్గా. సో ఇక్కడ పక్క స్టేట్లలో అప్లై చేయాలంటే మనకు మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, దాంతోపాటుగా లోకల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది కొన్ని స్టేట్లలో. ఓకే, ఇప్పుడు అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు నాకు ఎగ్జామ్ తెలంగాణలో అండ్ ఏపీలో తెలుగులో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఏదైనా స్టేట్లో ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ లోకల్ లాంగ్వేజ్ మనకు చదవడం అండ్ రాయడం కూడా రావాలి. అయితే ఇప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కర్ణాటకలో మన పక్క స్టేట్ కర్ణాటకలో కానీ తమిళనాడు కానీ అప్లై చేసినట్లయితే, ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉంటే అక్కడ అప్లై చేసినట్లయితే ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు రాయడం ఇప్పుడు కర్ణాటకలో వేసారు సపోజ్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కర్ణాటక పోస్టులు చూడండి, మీకు ఓవరాల్ కర్ణాటక వచ్చేసి 457 ఉన్నాయండి. అదే తమిళనాడు అనుకోండి 600 చేంజ్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మీరు అప్లై చేయాలంటే మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం మరియు రాయడం రావాలి. అలా అయితేనే మీరు అప్లై చేస్తే మీకు యూజ్ అవుతుంది అన్నమాట. లేదంటే అప్పటివరకు నేర్చుకొని మీరు రాయండి, సరిపోతుంది. ఓకే, ఇది కర్ణాటకకు సంబంధించి ఓవరాల్ 457 పోస్టులు ఉన్నాయి అన్నమాట. ఇది మొత్తం ఓవరాల్గా వేకెన్సీకి సంబంధించిన లిస్ట్ అండి. ఓవరాల్ 6000+ ఉన్నాయి అండ్ స్టేట్ వైజ్ అయితే అలా ఉన్నాయి. సో మనం ఇంకా మరిన్ని డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఎవరైతే వీటికి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ కోర్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, సో ఆన్లైన్ కోర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఇందులో మనకు ఫీజు అంటే ఆఫ్లైన్లో మీకు ఫీజు ఎక్కువ ఉంటుంది, ఆన్లైన్లో ఫీజు చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇక ఆఫ్లైన్ కోసం ఇక్కడ హాస్టల్లో స్పెండ్ చేయాల్సి మంత్లీ కొంత ఎక్స్పెన్సివ్ అన్నీ బర్డెన్గా ఉంటాయి. ఎవరైతే ఇట్లా
బడ్జెట్ కన్స్ట్రెంట్ ఉండి అంటే ఇంత ఫీజులు మేము పెట్టుకోలేము అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఆన్లైన్ బెస్ట్ అండి. కంటెంట్ వైజ్ చూసుకుంటే మాత్రం ఆఫ్లైన్ కన్నా కూడా ఇంకా ఆన్లైన్లోనే మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటుగా హ్యూజ్ కంటెంట్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ రీసెంట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ఓకే, అలా మీకు డిజైన్ చేయబడిన కోర్సే ఇప్పుడు ఆన్లైన్ కోర్స్ అన్నమాట. అయితే కంపారిటివ్లీ మీకు ఏంటంటే బయట కోర్స్తో కంపేర్ చేసిన సరే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో తక్కువ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అంటే మీరే చూడండి, 3 months కోర్స్ కూడా మేము ఛార్జ్ చేసే జస్ట్ 999 రూపీస్ మాత్రమే. ఓకే, మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, తక్కువ ప్రైస్కి 6 monthsకి 1999, 1 yearకి 2499. సో మీకు బెస్ట్ కంటెంట్ అప్డేటెడ్ ఫ్యాకల్టీస్ చేత అప్డేటెడ్ కంటెంట్ బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 monthsకి 999, 6 monthsకి 1999, 1 yearకి 2499. ప్రజెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వేరే కోర్సెస్ పైన కూడా. మీకు ఇప్పుడు 2nd July వరకు మనకు ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు స్పెషల్లీ ఆర్థమెటిక్ రీజనింగ్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే 3 months 1499, 6 months 1999, 1 year 2399. ఇవి వేరే కోర్స్ అంటే మీకు కోర్స్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బట్ బ్యాంకింగ్ కోర్స్ మాత్రం మీకు తక్కువ ప్రైస్కే ఉంటుంది అన్నమాట. ఓవరాల్ కంప్లీట్ కోర్సెస్ కూడా ఉంటాయి. వేరే ఎగ్జామ్స్ మీకు ఇది కాదు, మీకు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఎస్ఐ గ్రూప్స్ అయితే దానికి సంబంధించిన ఆఫర్ ప్రైసెస్ అన్నమాట. ఇవి మీకు ఈ 2nd July వరకు మాత్రం అప్లికేబుల్ ఉంటుంది. త్వరగా తీసుకున్నారనుకోవాలి యాప్ని ఇన్స్టాల్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, ఎప్పుడు అప్లై చేయాలి, అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఉంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, అండ్ మనకు ఫైనల్గా జాబ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఉంది మొత్తం కంప్లీట్గా. ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 1st July ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. 21st July వరకు మీరు అప్లై చేసుకోవచ్చు 1st July నుంచి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ పేమెంట్ ఫీజు కూడా 1st July నుంచి 21st వరకు మాత్రం ఉంది. నెక్స్ట్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుందన్న ఎస్సీ ఎస్టీ రిజర్వ్ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ August 12 నుంచి 17 August వరకు ఉందన్నమాట. అది నెక్స్ట్ కాల్ లెటర్స్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే August 2024లో అప్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్స్. అదే మంత్లో మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చినట్లు అనమాట. ఓకే, ఈ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి, అది అయిపోతే మెయిన్స్. ఆగస్ట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని రిజల్ట్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్లో వస్తుంది. ఈ సెప్టెంబర్లో రిజల్ట్ వచ్చాక మీకు డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చి సెప్టెంబర్ అక్టోబర్లో మనకు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి, ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్. సింపుల్ అండి, మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఆగస్ట్లో ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. ఆగస్ట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ అక్టోబర్లో ఉంటుంది. ఫైనల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్తో ఈ రిక్రూట్మెంట్ మొత్తం అయిపోతుంది అన్నమాట. సో బ్యాంకింగ్ ఎగ్జామ్లో మనకు మేజర్ అడ్వాంటేజ్ ఇదే అన్నమాట. మిగతా వేరే ఏ ఎగ్జామ్స్ కంపేర్ చేసుకున్న స్టేట్ కానీ సెంట్రల్ కానీ మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ నుంచి మనం ఫైనల్గా అలాట్మెంట్ వచ్చే డేట్ వరకు పర్ఫెక్ట్గా జరుగుతుంది యాజ్ పర్ షెడ్యూల్. మీకు ఇక్కడ ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో, డేట్స్ ఇచ్చారో, మీకు మంత్ ఇచ్చారో దాని ప్రకారం జరుగుతుంది. అది బ్యాంకింగ్లో మంచి ఒక అడ్వాంటేజ్ అన్నమాట. బ్యాంకింగ్ ఎగ్జామ్ మనం పర్ఫెక్ట్గా సిలబస్ ప్రిపేర్ అయ్యి ఉండి మనం 100% పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ షెడ్యూల్ ప్రకారం మనకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ అప్లికేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎగ్జామ్ మనం జాబ్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతారు. అది మీకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఉండే అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఫీజు వచ్చేసి అప్లై చేయాలంటే మనకు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 175 ఉంటుంది, రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే 850 రూపీస్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు అండ్ ఏజ్ ఎలా అప్లై చేయాలంటే మీకు సైట్కి వెళ్ళి మీకు మామూలుగా ఐబీపీఎస్ సైట్ ఉంటుంది, సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్ అయ్యే ముందు కూడా మీకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అంటే మీ ఫోటో కానీ అండ్ మీ సిగ్నేచర్ కానీ అండ్ మీకు థంబ్ కానీ, ఓ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటెన్ డిక్లరేషను, సర్టిఫికేట్ మెన్షన్డ్, అవన్నీ కూడా మీకు ప్రాపర్గా అన్నీ ముందు రెడీగా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి మీకు ఏంటంటే మినిమం 20 years, మ్యాక్సిమం 28 years ఉంటుంది. యాజ్ పర్ కేటగిరీ వైజ్గా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాస్ 3 years అండ్ వేరే డిజేబుల్డ్ అయితే 3 years. సో మీకు ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది.
నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు డిగ్రీ ఉండాలండి. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ మ్యాండేటరీగా ఉండాలి. ఈ డిగ్రీ అనేది కూడా యాజ్ ఆన్ 21st జూలై వరకు మీకు కంప్లీట్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ అడుగుతుంది కాబట్టి మీకు ఆ సర్టిఫికేట్ వస్తేనే మీకు ఆ పర్సంటేజ్ మార్క్స్ తెలుస్తుంది కాబట్టి ఆ సర్టిఫికేట్తో రెడీగా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసండి తెలంగాణకు సంబంధించి మనకంటే హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇవి మన తెలుగు స్టేట్కి సంబంధించిన సెంటర్స్ అండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే మేజర్గా మీకు చెప్పాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్గా మెయిన్స్లో వచ్చిన స్కోర్ని ఆ స్టేట్ మీకు ఎంతమంది అప్లై చేశారు అన్ని ఫైనల్ కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేస్తేనే మీకు ఫైనల్గా జాబ్ వస్తుంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏం సిలబస్ ఉంటుంది, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి అంటే అబ్జెక్టివ్ ఫార్మాట్లో ఉంటుంది. నేమ్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట. సో మనకి ఎగ్జామినేషన్ మోడ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ కూడా ఉంటుందని చెప్పాను. తెలుగులో మన తెలుగు స్టేట్ వాళ్ళకైతే తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది మ్యాక్సిమం. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటి ఇదే అన్నమాట. రిమైనింగ్ ఎగ్జామ్ మ్యాక్సిమం ఏది తీసుకున్నా సరే సెక్షనల్ టైమింగ్ అనేది ఉండదు. ఎస్ఎస్సి కావచ్చు, ఎస్ఐ కానీ స్టేట్ కావచ్చు, నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్ కావచ్చు, ఏమైనా సరే సెక్షనల్ కట్ ఆఫ్ అంటూ సెక్షనల్ టైమింగ్ అంటూ ఉండదు. సెక్షనల్ టైమింగ్ ఉండదు, సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. బట్ ఇక్కడ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఏంటంటే సెక్షనల్ టైమింగ్ కూడా చూడండి, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉన్నాయి, బట్ 20 minutes టైం మాత్రం ఉంది ఏది ఇంగ్లీష్కి. ఓకే, నెక్స్ట్ అర్థమెటిక్ చూడండి, 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉన్నాయి, 20 minutes టైం మాత్రం ఉంది. ఇక్కడ కూడా చూడండి రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉన్నాయి, 20 minutes. అంటే ఓవరాల్గా 1 hour టైంలో 100 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1 hour టైం అంటే చాలా తక్కువ టైం. బ్యాంకింగ్ ఎగ్జామ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ఎట్లా ఓవర్కమ్ చేస్తామంటే ఎక్కువ మార్క్ టెస్టులు ఆడింది. చూడండి 60 minutesలో 100 క్వశ్చన్స్ అంటే చాలా తక్కువ టైం ఉంది. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీకు ఏంటంటే వీలైన ఎక్కువ మార్క్ టెస్టులు రాయాలి. నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయడం వల్ల మీకు ఏంటంటే టైం మేనేజ్మెంట్ అంటే సెట్ అవుతుంది. ఎందుకంటే 20 minutesలో 30 క్వశ్చన్స్, ఇక్కడ 20 minutes 35 క్వశ్చన్స్, 20 minutes 35 అర్థమెటిక్ సాల్వ్ చేయాలంటే మీకు చాలా టైం టేకింగ్ అన్నమాట. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మీరు ఏంటంటే ఎక్కువ మార్క్ టెస్టులు రాయడం వల్ల మీరు ఈ టైం మేనేజ్మెంట్ అనేది సెట్ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మనకు సెక్షన్ టైమింగ్ ఉందండి. దాంతోపాటుగా క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ 3 tests బై సెక్యూరింగ్ కట్ ఆఫ్ మార్క్స్. మీకు ఇక్కడ ఈ 3 టెస్ట్లలో కూడా మీకు ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయాలి. అలా క్లియర్ చేయాలి. దాంతోపాటుగా ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేస్తేనే ఇప్పుడు 100 మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది, దాంతోపాటు సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అలా క్లియర్ చేస్తేనే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి రీసెంట్ 2023 ఇయర్ సంబంధించిన తెలంగాణ, ఏపీ అండ్ కర్ణాటక కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూడండి, తెలంగాణ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఏంటంటే 74.57 జనరల్ ఉందండి. ఏపీ వచ్చేసి 76.575 జనరల్ ఉందండి. కర్ణాటకకు సంబంధించి మాత్రం కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉండడం మన తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ కూడా కర్ణాటకలో అప్లై చేయడం వల్ల ఇక్కడ కట్ ఆఫ్ పెరిగిపోయింది. ఓకే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 80.25 మార్క్స్ ఉందన్నమాట. జనరల్ అయితే 86.25 ఉంది. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన కట్ ఆఫ్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నమాట. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ మీకు సిలబస్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఒకటి యాడ్ అవుతుంది. ఏంటంటే రీజనింగ్, ఇంగ్లీషు, అర్థమెటిక్తో పాటు జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమ్ ఉండవు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 మార్క్స్ ఉంది, 35 minutes టైం ఉంది. ఇక్కడ కూడా సెక్షనల్ టైమింగ్ అనేది మనకు ఉంటుంది. సెక్షన్ కట్ ఆఫ్ కూడా సేమ్ ఉంటుంది. సెక్షన్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఓవరాల్ కూడా కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయాలి, సేమ్ యాజ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 మార్క్స్ ఉంది, 35 minutes టైం మాత్రం ఉంది. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 60 మార్క్స్ ఉన్నాయి అండ్ 45 minutes టైం ఉంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 మార్క్స్ ఉంది, 45 minutes టైం ఉంది. ఓకే, సో ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, దాంతోపాటు సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయాలి,
ఓవరాల్ కట్ ఆఫ్ కూడా 190 క్వశ్చన్స్ అంటే 200 మార్క్స్కి ఎంతైతే కట్ ఆఫ్ పెడతారో ఆ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేస్తే మీకు 160 మినిట్స్ టైం ఉంటుంది. ఆ కట్ ఆఫ్ క్లియర్ చేస్తేనే మీరు మెయిన్స్ ఎగ్జామ్ కూడా క్లియర్ అయినట్టు అనమాట. అప్పుడు మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ అయితే మనకు ఫైనల్గా జాబ్ వస్తుంది అన్నమాట. ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ అండి, నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే, సో ఇవి అండి కంప్లీట్గా IBPS నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఎవరైతే దీనికి సంబంధించిన కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో మినిమం ప్రైస్ అని జస్ట్ 1000 రూపీస్కి 3 months ఉంటుంది. మీకు iRise ఆన్లైన్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఈ కోర్సును మీరు పొందండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.